లోపలికి వెళ్తే ఎక్కడ పడుతుంది ఎక్కడో చోట రోడ్డు మీద ఎలా కొట్టించుకుంటున్నారు. బాబా ఫైరీ ఎంటరింగ్ ఇంటూ తెలంగాణ స్టేట్. బాయ్ బాయ్ అమ్మా. జై శ్రీరామ్. So hi hello guys, welcome back to another video, welcome back to my point of view. I hope everyone's good and doing well. సో గైస్ అఫీషియల్లీ మన రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ట్రిప్ కూడా 0 చేసేస్తున్నాం. ఇప్పుడైతే మనం ఫ్యూల్ స్టాప్ తీసుకుందాం, ఎందుకంటే పెట్రోల్ అసలు లేదు వెళుతుంది. సో ఇప్పుడైతే ఫుల్ ట్యాంక్ కొట్టి ఇచ్చేస్తాను. ఫ్యూల్ అయితే రేంజ్ వచ్చేసరికి 330 చూపిస్తుంది. పాసిబిలిటీ వచ్చేస్తుంది 330 ఈజీగా. నాకు తెలిసి ఇంకో ఫుల్ ట్యాంక్ అయితే పక్కా పడుతుంది వెళ్ళే లోపల. అంటే ఇప్పుడు ఫుల్ ట్యాంక్ వచ్చేసరికి 1397 రూపీస్ అయితే అయ్యింది. అది మర్చిపోయి నేను లేటెస్ట్ చూడడం. ఫస్ట్ అయితే నేను విజయవాడ వెళ్తున్నాను, ఎందుకంటే నాకు విజయవాడలో కొంచెం పని అయితే ఉంది. విజయవాడ వెళ్ళడానికి 1:15 అయితే చూపిస్తుంది టైము. ఆబ్వియస్లీ కొంచెం అయితే లేట్ అవుద్ది, ఎందుకంటే లైక్ టిఫిన్ ఏం చేయలేదు. అండ్ ఆల్సో మధ్యలో బ్రేక్స్ కూడా తీసుకుంటాను నేను, ఎందుకంటే ఇది నా ఫస్ట్ బైక్ రైడ్ కదా. సో ఒకే స్ట్రెచ్లో కొట్టాలంటే ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ మీ. ఇప్పుడే బ్యాక్ పెయిన్ కూడా స్టార్ట్ అయిపోయింది నాకు. ఇట్ ఈస్ రైడింగ్ జాకెట్ యాక్చువల్లీ. అలాగే ఒక 70, 80, 90 ఈ మధ్యలోనే క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. చక్కగా మైలేజ్ వస్తుంది. కంగారు ఏం లేదు, మనకు తొందరగా వెళ్ళాల్సిన అవసరం అయితే ఏం లేదు. బట్ నైట్ అయ్యే లోపల అయితే వెళ్ళిపోతే బెస్ట్. నైట్ ఇన్ ద సెన్స్ మిడ్ నైట్ అయ్యే లోపల వెళ్ళిపోతే చాలు. కనకాపల్లికి కూడా వచ్చాం. నియర్లీ నాకు తెలిసి ఒక 20-25 km అయితే వచ్చాం ఫ్రమ్ మై హౌస్, ఎందుకంటే నియర్లీ అంతే ఉంటుంది మా ఇంటి నుంచి అనకాపల్లికి అయితే. ఫోన్ అయితే డైరెక్ట్గా అక్కడ పెట్టేశాను. ఇక్కడ పెడితే నాకు అంతగా కనిపించట్లేదు, విజిబిలిటీ అయితే లేదు. బెస్ట్ ఆప్షన్ కేటీఎం కూడా ఇచ్చింది, ఎందుకు అక్కడ పెట్టుకోవడానికే కదా. సో అక్కడ పెట్టేసాం. క్లైమేట్ అయితే మాత్రం చాలా బాగుంది, ఎండ లేకుండా వర్షం లేకుండా ప్లెజెంట్ ఉంది, చాలా ప్లెజెంట్ ఉంది. అసలు ఇలా ఉంటే ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు జూయి అని. యావరేజ్ చూసుకుంటే 31.5 అయితే వస్తుంది. అండ్ ఫ్యూల్ రేంజ్ వచ్చేసరికి 430 అయితే చూపిస్తుంది. నాకు తెలిసి వస్తుంది అంత అయితే ఈజీగా వస్తుంది నాకు తెలిసినంత వరకు. హైవే మీద ఉన్నాం కదా, సో ఇది 40 వచ్చిన రోజులు కూడా ఉంది. అండ్ ఆల్సో పిలియన్తో పాటు ఉన్నాను కాబట్టి మేబీ కొంచెం డ్రాప్ అవ్వచ్చేమో. పిలియన్ అండ్ లగేజెస్తో పాటు ఉంది కాబట్టి మరి తర్వాత క్యాలిక్యులేట్ చేద్దాం. ఫుల్ టైం చేయిస్తాం కదా మళ్ళీ, అప్పుడైతే ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తాను వాట్ ఈస్ వాట్ అనేది తెలుస్తుంది. లైక్ యావరేజ్ ఎంత వస్తుంది ఏంటి అనేది. సో ఫస్ట్ టోల్ గేట్కి అయితే వచ్చాం, వేంపాటి టోల్ గేట్. ఇయర్లో ఒక 7 times అని ఈ టోల్ గేట్ క్రాస్ అవుతాను. క్రాస్ అయిన ప్రతిసారి అమౌంట్ పే చేసేవాడిని, కార్లో వెళ్ళేవాడు కదా. సో టోల్ కట్ అయ్యేది. ఇప్పుడైతే అవసరం లేదు, ఎందుకంటే బైక్ మీద వెళ్తున్నాం కాబట్టి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టోల్ గేట్ ఇన్ అవర్ ట్రిప్. చూద్దాం ఇంకెన్నో టోల్ గేట్స్ వస్తాయో. అసలు ఎన్ని వచ్చినా మనం పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడే టిఫిన్ తిన్నాం, తేటకుంట పెసరట్టు, చాలా ఫేమస్. ఇప్పుడు స్టార్ట్ అవుతాం. ఇంకా నేనైతే జాకెట్ వేసుకెళ్ళిపోతున్నాను, మనోహర్గడికి ఇచ్చాను. అది ఆడికి బాగానే ఉంది. కార్లు అన్నీ అడ్డుకు పెట్టేస్తున్నారు భయ్యా, తీయడానికి కూడా లేకుండా. సో టిఫిన్ తినడం కూడా అయిపోయింది. టిఫిన్ వచ్చేసరికి ఒక 6 ఇడ్లీలు, 2 ఉప్మా పెసరట్టు, ఒక ఉల్లి దోశ అయితే తిన్నాం. ఇద్దరం కలిసి చెప్తున్నాను, ఒక్కడనే కాదు. అండ్ బయట చెప్పలేదు కదా, నాతో పాటు మనోహర్ అయితే వస్తున్నాడు. సో అన్నవరం దాకా వచ్చాం, పక్కన చూసుకోవచ్చు సత్యనారాయణ స్వామి టెంపుల్ అయితే ఉంది. ప్రసాదం అయితే మ్యాక్సిమం తీసుకోను, ఎందుకంటే ఇద్దరు ఉన్నా. అండ్ ఆల్సో లగేజ్ కూడా ఫుల్ ప్యాక్ అయితే ఉంది. ప్రసాదం తీసుకొని ఎక్కడ పెట్టడానికి అయితే ప్లేస్ లేదు. అండ్ ఆల్సో ఈ మౌంట్ అయితే పెట్టాను, ఇఫ్ పాసిబుల్ ఫ్రంట్ సైడ్ కూడా క్యామ్ అయితే పెడతాను, సో దట్ ఈ వ్యూ వస్తుంది కదా, ఫ్రంట్ నుంచి వ్యూ వస్తుంది కదా. సో దానికోసం చూద్దాం, వాళ్ళు అయితే పెడతాను. లేకపోతే అంటే నాకు దీని మీద నమ్మకం లేదు, ఎందుకంటే చాలా లూజ్ ఉంది. సో క్యామ్ పెడితే ఉంటుందా పడిపోద్దా అని కొంచెం భయంగా ఉంది, అందుకే పెట్టట్లేదు. బైక్ మీద వెళ్ళిన లాంగెస్ట్ డిస్టెన్స్ ఏదంటే అన్నవరమే. తర్వాత అయితే ఇదే మనకి డైరెక్ట్ హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను. హైదరాబాద్ తర్వాత మీకు తెలుస్తుంది ఎక్కడికి వెళ్తున్నాను ఏంటో. ఫస్ట్ అయితే హైదరాబాద్ వెళ్ళిపోతాం, దానికన్నా ముందు విజయవాడ అయితే వెళ్ళాలి, ఎందుకంటే నాకు అక్కడ ఒక 1/2 hour వరకు అయితే ఉంది. ఆ వర్క్ అయిపోతే ఇప్పుడు లంచ్ చేస్తే అక్కడే హైదరాబాద్ స్టార్ట్ అయిపోతాం. సో ప్లాన్ అయితే అది యాజ్ ఆఫ్ నౌ. ఐ గెస్ 1 కల్లా వెళ్ళిపోవచ్చు. మధ్యలో బ్రేక్స్ కూడా తీసుకుంటాను, ఎందుకంటే నాకు లెగ్ అయితే ఇంకా సెట్ అవ్వలేదు కదా. సో దానివల్ల నాకైతే కొంచెం ప్రాబ్లం అవుతుంది, పెయిన్ వస్తుంది బాగా. ఏదో కర్ర పడింది కింద, నాకు కొంచెం పెద్ద కర్రే, దాని మీద బస్సు ఎక్కేసాడు. ఆ కర్ర కాస్త మొత్తం చిదిరిపోయి కాలుకి తగిలేసాను గట్టిగా. అసలు ఇది సర్జరీ అయిన కాలు, ఎలా ఉందేంటో చూసుకోవాలి తర్వాత. బస్ అతను కూడా ముందు చూసి లేదా కింద ఏమైనా పడ్డాయని చూసి నడపట్లేదు, చక్కగా ఫోన్ మాట్లాడుకుంటూ ఆరామ్సే నడుపుతున్నాడు. ఏమనాలంటావు వాళ్ళని? ఎక్కడ పడితే అక్కడ ఈ రోడ్డు వర్క్స్ అయితే ఎక్కువ జరుగుతున్నాయి. నేను ఎప్పుడు వచ్చినా రోడ్డు వేసి జరుగుతాయి అబ్బా. అదేంటో ఒక గ్లౌజ్ వేసుకున్నాను, గ్లౌజ్ అయితే ఇంకా అలవాటు అవ్వలేదు. అలవాటు అవ్వాలి, చాలా అలవాటు అవ్వాలి గ్లౌజెస్ అయితే. వేసుకొని ట్రై చేస్తున్నాను గ్లౌజెస్తో రైడ్ చేయడానికి. జై వీరాంజనేయ.
ఆంజనేయ స్వామి బొమ్మ చాలా బాగుంది. ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉంది, దాంతోపాటు ఈ రోడ్ రిపేర్స్ ఒకటి ఉన్నాయి కదా, దానివల్ల ఇంకా ఎక్కువ అయిపోతుంది ట్రాఫిక్ అయితే. రాజమండ్రి కూడా ఎంటర్ అయిపోయాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక రైట్ వస్తుంది, ఆ రైట్ తిరిగితే మనం గోదావరి బ్రిడ్జ్ అయితే ఎక్కొచ్చు. అక్కడ జెండా కనిపిస్తుంది కదా, ఆ జెండా దగ్గర అయితే రైట్ సైడ్కి తిరగాలి. ఆ స్ట్రైట్కి వెళ్ళిపోతే మన పాత రోడ్డు, పాత బ్రిడ్జ్ అంటారు అనుకుంటుంది, నాకు అంత ఐడియా లేదు. ఎవరైనా గోదావరి నుంచి చూస్తే, లేదా ఎవరైనా రాజమండ్రి నుంచి చూస్తే కింద కామెంట్స్లో చెప్పండి ఆ రోడ్డు ఏంటి ఈ రోడ్డు ఏంటో. విజయవాడ 161 కిలోమీటర్స్, ఖమ్మం 200, చెన్నై 612. రివర్ గోదావరికి అయితే ఎంటర్ అయిపోయాం మనం. కాయిన్ ఏమైనా ఉంటే అలా విసిరితే భలే ఉంటుంది. ఆ లోపలికి వెళ్తే ఎక్కడ పడుతుంది, ఎక్కడో చోట. ఇంకా ఏంటక్క నువ్వు బ్రిడ్జ్ మీదకి వచ్చావు, హెల్మెట్ లేదు, ఏం లేదు. గోదావరి నుంచి దాటిన వెంటనే ఒక టోల్ గేట్ అయితే వస్తుంది, అదే మన కొవ్వూరు టోల్ గేట్. వితిన్ 1 km వచ్చేస్తుంది. బ్రిడ్జ్ దాటావా వ్యూ బాగుందా అయితే డబ్బులు కట్టాలి కార్స్కి, మన బైక్స్కి ఉండదు అనుకుంటా, ఉండదులేండి మ్యాక్సిమం. వాయిస్ ఎలా వస్తుందో నాకు డౌట్ పడుతుందబ్బా, అంటే నార్మల్గా వస్తుందో లేకపోతే కట్ అవుతుందో ఏంటో అని. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఎవరికైతే ఫాస్టాగ్ ఉందో, లైక్ యాన్యువల్ పాస్ ఉంటుంది కదా, యాన్యువల్ పాస్ అయితే ఇక్కడ వర్క్ అవ్వదు, ఇక్కడైతే అమౌంట్ కట్ అవుతుంది. సో ఎవరైనా వస్తే, ఒకవేళ ఫస్ట్ టైం ఎవరైనా వస్తే వాళ్ళు చూసుకోండి, ఫాస్టాగ్లో బ్యాలెన్స్ ఉండేలాగా. యాన్యువల్ పాస్ అయితే ఇక్కడ వర్క్ అవ్వదు. 75 రూపీస్ అలా ఉంటుంది టోల్ గేట్ అయితే ఫీజు. ఇక్కడ నుంచి సరైన రోడ్లు స్టార్ట్ అవుతాయి, అసలు చాలా బాగుంటుంది. 6 lane హైవే రోడ్స్ చాలా చాలా బాగుంటుంది. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో, ఏకం కార్ ఆఫీస్ పడుకుని పోయారు భయ్య పక్కన, అంత ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ ఈ రోడ్లు. అదంతా బాగా ముబ్బు పెట్టేసింది, వర్షం పడితే మాత్రం ఇంకా బిస్కెట్ అయిపోతాం, ఎక్కడ ఆపడానికి కూడా ఉండదు ఇక్కడ. సో ఇప్పుడు కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్ రోడ్డు, అదైతే డైరెక్ట్ హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు, ఖమ్మం నుంచి వయా ఖమ్మం. విజయవాడ వెళ్ళి పని లేకుంటే అటే వెళ్ళి వాడు తప్పదు ఈసారికి, ఇలా కానిచ్చేద్దాం. ఈ పనస్పెక్లు ఏవో తెచ్చాడు, తెగ తినేస్తాడు వాటినే ఇడు. ఇక్కడ ఒక 5 నిమిషాలు ఆగాను, కొంచెం స్ట్రెచ్ చేద్దాం అని చెప్పి స్ట్రెచ్ చేస్తాం. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతాం. విజయవాడకి ఒక 100 కిలోమీటర్స్ దగ్గరలో అయితే ఉన్నాం. అండ్ నాకున్న భయం ఏంటంటే వీడియో రికార్డ్ చేసాం కదా ఇప్పటిదాకా, ఆడియో ఎలా వస్తుంది ఏంటని. అంటే కొంచెం లైక్ 70-80 స్పీడ్లో రికార్డ్ చేశాను ఆడియో, అది ఏమైనా కర్కర్రాని సౌండ్ వచ్చిందా ఏంటి అనేసి నాకు అదో బాధ. ఇంకా అలా సౌండ్ వస్తే ఏం చేయలేను, ఎలాగైనా అప్లోడ్ చేయాల్సిందే. ఇది మన బైక్ కూడా 19,000 కూడా రీచ్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. వీ హ్యావ్ కంప్లీటెడ్ 19,000 కిలోమీటర్స్ మ్యాన్ ఆన్ దిస్ బైక్. ట్రిప్ అయ్యేసరికి నాకు తెలిసి 20 కూడా ఈజీగా అయిపోతుంది. కానీ బస్ స్టాండ్ లాంటిది ఉంటే అక్కడే రెస్ట్ తీసుకున్నాను కాసేపు అయితే. ఇప్పుడు చాలా ఫ్రెష్గా ఉంది. ఒక 10 minutes దాకా పడుకుని పోయాం సామాన్లన్నీ వదిలేసి. అసలు ఎలా పడుకుని పోయాను కూడా తెలియదు, పడుకుని పోయాం అలాగా. జాకెట్ గురించి చెప్పాలంటే జాకెట్ అయితే నాకు టైట్ అయిపోయిందని చెప్పాను కదా, మనోహర్ గడికి అయితే పర్ఫెక్ట్ ఫిట్ అయిపోయింది. అది ఆడికి 5XL సరిపోయింది అంటే నాకు ఇంకే సైజ్ తెప్పించాలో మీ ఊహకే వదిలేస్తున్నాను. ఏదకైపోయింది రోడ్డు మీద ఎలా కొట్టించుకుంటున్నారు, కనీసం యాక్సిడెంట్ కూడా అయినట్టు ఏం కనిపించట్లేదు. ట్రైన్కి చెప్తాను అనుకున్నాను, మర్చిపోయాను. సృజన్ ఈస్ గోయింగ్ ఆన్ రైడ్ బిఫోర్ GTA 6. నేను ఎంత ఫాస్ట్గా రైడ్కి వెళ్తానంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్సిడెంట్ అయిన తర్వాత అసలు రైడ్కి వెళ్దాం ఆలోచన కూడా పోయింది కంప్లీట్గా నా మైండ్లో నుంచి. బట్ బలవంతంగా ఎలాగోలాగా ఏదో ఒకటి చేసేది ఇప్పుడు స్టార్ట్ అయ్యాను నేను. ఉండిపోలేం కదబ్బా అలాగా, కొడతామా ఏంటి మళ్ళీ. సో ఇప్పుడైతే కాలపర్రు టోల్ గేట్కి అయితే వచ్చాం. నాకు తెలిసినంత వరకు వైజాగ్ వెళ్ళే దారిలో ఇదే అతిపెద్ద టోల్ గేట్. ఆల్సో చుట్టుపక్కల రెస్టారెంట్స్ కూడా చాలా ఉంటాయి. సెపరేట్ పెట్టారు చూసారా, అక్కడ ఒకటి అనకొకటి. జనరల్గా కార్లో వచ్చినప్పుడు అయితే అక్కడ కాఫీ షాప్ ఉంటుంది, నైట్ టైం వచ్చినప్పుడు అక్కడ ఆగి కాఫీ తాగేసి వెళ్ళిపోతాం. పక్కన ఉంది కదా ఇట్లీస్ట్ పక్కన మద్రాస్ ప్రీమియం కాఫీ, అక్కడైతే ఆగి కాఫీ తాగుతాం మామూలు కార్లో వచ్చినప్పుడు. ఫ్యూల్ అయితే తక్కువ ఉంది, ఇప్పుడు ఫ్యూల్ కొట్టిస్తాను అక్కడ పెట్రోల్ పంప్ కనిపిస్తే. దెన్ ఇట్ విల్ బి అవర్ సెకండ్ ఫ్యూల్ స్టాప్. ఇక్కడ పెట్రోల్ పంప్ కనిపించింది, ఇక్కడ ఫుల్ ట్యాంక్ చేయించేద్దాం మళ్ళీ. 1,343 రూపీస్ అయ్యింది. ఓడి అమ్మ, క్రెటా ఏంటి ఎంత దారుణంగా అయిపోయింది. అది లారీలు ఇలా తిప్పుతారు, నేను ఈ అడ్వెంచర్ని తిప్పుతున్నాను. అలా ఉంటుంది మన అడ్వెంచర్తో. ఇది వచ్చి కొత్త హైవే, నార్మల్ విజయవాడ వెళ్ళిపోవాలి లెఫ్ట్ నుంచి వెళ్ళిపోవచ్చు. మేము వెళ్ళాల్సిన ఏరియాకి ఇటు సైడ్ చూపిస్తుంది. మరి లాస్ట్ టైం కూడా సౌత్ ఇండియా ట్రిప్కి వెళ్ళాను కదా పేరెంట్స్తో పాటు, అప్పుడు వచ్చేటప్పుడు ఇటు సైడ్ వచ్చాము. ఈ కైండ్ ఆఫ్ విజయవాడ బైపాస్ అనుకోండి. నార్మల్గా గుంటూరు వెళ్ళాలంటే మనకి ఊరు లోపల నుంచి వెళ్ళేవాళ్ళం, ముందున్న చాలా ట్రాఫిక్ ఉండేది. అక్కడే నియర్లీ 1.5 hours దాకా అయిపోద్ది ట్రాఫిక్లోనే. ఇప్పుడు డైరెక్ట్గా బైపాస్ గుంటూరుకి వెళ్ళిపోవచ్చు. ఐ థింక్ మంగళగిరి కూడా ఈ రోడ్డు కనెక్ట్ అయ్యి ఉంటుందేమో. మరి ఏంట్రా యాక్సిడెంట్, ఓడి అమ్మ.
ఇచ్చాడు అయిపోయింది అసలు. ఆ లారీ అక్కడ గుద్దేశాడు, ఇటు వచ్చాడు, కారు మధ్యలో ఉండిపోయింది. బాబా ఎక్కడ ఓడి అమ్మ. హోప్ అందరూ బాగుండాలనుకుంటున్నాను. చాలా దారుణమైంది అసలు, చాలా 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 దారుణంగా అయింది. ఇప్పుడే అయింది ఇది కూడా, జస్ట్ ఎక్కువసేపు కూడా అవ్వలేదు, జస్ట్ అయ్యింది ఇప్పుడు. అయితే ఒక 10 minutes అయ్యి ఉంటుంది యాక్సిడెంట్ అయ్యి. అందరూ సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాను. ఫైనల్లీ విజయవాడ సిటీ కూడా ఎంటర్ అయిపోయాను. నేను ఇక్కడ వర్క్ చూసుకుని లంచ్ చేసి అయితే మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే గోప్రోలో అసలు ఛార్జింగ్ లేదు, అండ్ ఆల్సో స్టోరేజ్ కూడా చాలా తక్కువ ఉంది. టైం వచ్చేసరికి 4:50 అయ్యింది. ఇప్పుడు ఇక్కడ లంచ్ చేసాం, హీట్ 3 ఫుడ్ కోర్ట్. పంజాబీ తడకానే ఉంది. బిల్ వచ్చేసరికి 1000 అయితే అయ్యింది. తీసుకుంది ఏంట్రా అంటే పన్నీర్ జంబో. మా కజిన్స్ కూడా వచ్చారనమాట. ఈరోజు నేను చికెన్ తినట్లేదు, ఓన్లీ వెజ్, సో అందుకే పన్నీర్. ఇప్పుడైతే హైదరాబాద్కి స్టార్ట్ అయిపోతున్నాను. ఇక్కడ మన వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు, అది అయ్యేసరికి టైం పడుతుంది. హైదరాబాద్ 272 kilometers, సూర్యాపేట 135, నందిగామ 50, ఇబ్రహీంపట్నం 18. మన కృష్ణా నది అండ్ పైన అమ్మవారి టెంపుల్. ఇదిగోండి అమ్మవారి టెంపుల్, ఇదే పక్కన నది. బాగుంది. గోప్రోలో ఎలా క్యాప్చర్ అవుతుందో తెలియదు కానీ చూడడానికి మాత్రం చాలా బాగుంది. క్లైమేట్ అయితే చాలా బాగుంది. కాసేపు ఆగాం ఇక్కడ. అండ్ హియర్ ఇస్ అవర్ ఫైరీ ఎంటరింగ్ ఇంటూ తెలంగాణ స్టేట్. కొన్ని బగ్స్ వచ్చాయి, ఇగోండి కనిపిస్తుందో లేదో. గూగుల్ మ్యాప్ మాత్రం ఫుల్గా దెబ్బేస్తుంది నాకు. మెయిన్ రోడ్ వదిలే సర్వీస్ రోడ్ నుంచి తీసుకొచ్చింది సీరియస్గా. ఇప్పటిదాకా సర్వీస్ రోడ్లో వచ్చాను, నియర్లీ ఒక 10 km దాకా సర్వీస్ రోడ్లో వచ్చి ఉంటాను. తెలంగాణ ఎంటర్ అయిపోయాం అనుకుంటున్నాను, నాకు అంతగా ఐడియా లేదు. లైక్ లాస్ట్ టూర్ ఏంటి అంటే ఆంధ్రాలో లాస్ట్ టూర్ ఏంటి, తెలంగాణ ఫస్ట్ టూర్ ఏంటి ఏంటని. పైన మబ్బులు మాత్రం దారుణంగా ఉన్నాయి. పడుతుంది గట్టిగా, ఒకేసారి పట్టమని పడుతుంది వర్షం. తెగ ఏగలు ఉన్నాయి ఇక్కడ. వెళ్తున్న దారిలో చాలానే చచ్చాయి అసలు. చూడండి ఇదిగోండి కనిపిస్తుందో లేదు ఇక్కడ. ఆఖరికి నా స్పెట్స్ మీద కూడా ఒకటి తగిలింది. మన హైదరాబాద్కి 187 kilometers అయితే ఉంది. ఏంటి ఓరే తమ్ముడు, వెనక పోలీస్ కొండ పెడితే నా దోలు తీరిపోతుంది. ఆఖరికి నెంబర్ బోర్డు కూడా లేదు, నెంబర్ బోర్డు కూడా తీస్తారు. హెల్మెట్ లేదు, నెంబర్ బోర్డు లేదు, చైల్డ్ డ్రైవింగ్. ఎంత డేంజర్ అసలు. రీసెంట్గా అలాగే హైదరాబాద్ ఓఆర్ఆర్ మీద జరిగింది. ఎంజీ సైబర్ స్టార్ కార్ని ఎవరో చిన్నపిల్లలు డ్రైవ్ చేశారని అతన్ని జైలు ఏదో చేశారు సంథింగ్, మరి అంత ఐడియా లేదు. అరెస్ట్ చేసినట్టున్నారు. ఎందుకు చెప్పండి రిస్క్ తీసుకోవడం. అయితే లైట్స్ ఏవీ లేవు. మన ఫాగ్ లైట్స్ ఆన్ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ అయితే ఇది లో బీమ్, ఇది వచ్చారు లో బీమ్. అండ్ హియర్ వి గో. ఓయ్ మానవు, నాకు ఇంత అదేనబ్బా స్విచ్, నాకు నచ్చదు మ్యాట్ డాగ్ది. యా హియర్ వి గో హై బీమ్. ఫుల్ లెంత్ లైట్ అసలు క్రేజీ ఉంటుంది. హైదరాబాద్కి ఇంకో 140 km దూరంలో ఉన్నాం. పెద్దగా బ్లాగ్ చేయట్లేదు ఎందుకంటే నైట్ అయిపోయింది కదా, సో పెద్దగా చూపించడానికి కూడా ఏం లేదు. ఇప్పుడే అక్కడ మద్రాస్ ఫిల్టర్ కాఫీ ఉంటే ఇక్కడ కాఫీ ఒక శాండ్విచ్ అయితే తిన్నాం. నాకైతే శాండ్విచ్ అస్సలు నచ్చలేదు. 200 ఛార్జ్ చేశారు వెజ్ శాండ్విచ్కి. వరస్ట్ అసలు, నాకైతే నచ్చలేదు. హైదరాబాద్ అయితే ఎంటర్ అయిపోయాం. అండ్ ట్రాఫిక్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. టైం వచ్చేసరికి 10:50 అయితే అయ్యింది, 11 అనుకోండి. ఇంకా ఈ టైంలో కూడా ట్రాఫిక్ చాలా ఉంది. అంటే మా వైజాగ్ వాళ్ళకి ఈ ట్రాఫిక్ ఉన్న ఎక్కువ ఈ టైంకి. ఒకవేళ ఎవరైనా హైదరాబాద్ నుంచి వస్తే మీరు తక్కువ ఉంటే ఐ కాంట్ డూ ఎనీథింగ్. ఇప్పుడు అర్జెంట్గా మా వాడు రూమ్కి వెళ్ళిపోయి బయటకు వచ్చి ఏమైనా తినేసి లేదా ఆడేమైనా ఆర్డర్ పెడితే తినేసి పడుకుని పోతా. సో దట్స్ ఇట్ ఫర్ ది వీడియో గైస్. ఈ వీడియో కన్నా నచ్చినట్టు మేక్ షూర్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సీ యు ఇన్ ది వీడియో. టాటా బాయ్, పీస్ అవుట్. హండ్రెడ్ వేసుకొని చెప్పి వచ్చాడు. ఏంటిది?